परमेश्वर का वचन हमारे में ज्योति देने वाला वचन है। కాబట్టి వాక్యానుసారంగా నడుచుకోవాలని మన అందరి ప్రయాస. तो वचन के अनुसार चलना चाहिए करके हम सबका प्रयास है. కానీ లక్ష్యం అనిపిస్తుంది కానీ हमारा लक्ष्य तो हमेशा सही जगह ही रखते हैं. కానీ ఆ లక్ష్యాన్ని పొందుకునే ప్రయాసలో మాత్రం ఎక్కడో చోట పొరపాటు జరిగిపోతూనే ఉంటుంది. तो उस लक्ष्य को पाने के उसमें कहीं ना कहीं गड़बड़ी हो जाती है. వాటన్నిటి నుండి తప్పించుకోవడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. उन सब से बचने के लिए ही परमेश्वर का वचन हमसे कहता है దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. दिन रात परमेश्वर का जो धर्म शास्त्र है उस पे हमें ध्यान रखना है. మనకు అయితే దేవుని కృపను బట్టి ప్రతి దినము కూడా ఈ రీతిగా కలుసుకునే అవకాశం దేవుడు దయచేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. हमको तो हर एक दिन ये परमेश्वर की कृपा है कि हमें एक दूसरे से हर एक दिन वचन के द्वारा मिलते हैं. इनके लिए धन्यवाद करते हैं. ఇలాంటి కృపను అంటే ప్రతిదినం వాక్యం వినే కృపను దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు. हर एक दिन परमेश्वर का वचन सुनने को मिलता है, इसके लिए उनका धन्यवाद करते हैं. ఎందుకంటే ఇది వెలుగైన వాక్యము. तो सच में ये ज्योति देने वाला वचन है. మన మార్గాలకు మన త్రోవలకు వెలుగుగా ఉండే వాక్యము. हमारे रास्तों में हर जगह के लिए हमें ज्योति देने वाला मार्ग है. కాబట్టి దీని నుండి తొలగిపోయిన వాడు చీకట్లో ఉన్నవాడే. जो इससे भटक जाता है वो एक तरह से अंधेरे में रह रहा है. దీని నుండి తొలగిపోవటం, వాక్యం నుండి తొలగిపోవటం అంటే వాక్యం వినటం లేదని మాత్రం అర్థం కాదు. तो इनमें से भटक जाने का मतलब ये नहीं है कि वचन से भटक जाना. వాక్యం వింటం లేదని కాదు, वचन नहीं सुन रहे हैं करके नहीं है. వింటాము కానీ విన్న విధంగా నడుచుకోం. सुनते तो है मगर उस हिसाब से नहीं चलते हैं. ఎవరైనా మాట వినని వారు ఈ లోకంలో ఉన్నారు అంటే अगर कोई भी ऐसा हो जो बात नहीं सुन रहा है तो ఏ జాతి ధర్మలు లేరు, కేవలం క్రైస్తవులోనే ఉన్నారు. कोई जाति धर्म में नहीं है, केवल ईसाई लोग ही है. వారిలోనే ఉన్నారు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు. ऐसा मन रखने वाले बस ईसाई लोग में ही है. అయినప్పటికీ దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి उसके बावजूद भी परमेश्वर कृपा दयालु परमेश्वर है, इसलिए ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, सर्वशक्तिमान परमेश्वर, ఆ ప్రేమ కలిగిన దేవుడు, प्रेम रखने वाला परमेश्वर విడువని ఎడబాయని కృపతో ప్రతి నిత్యం మనతో మాట్లాడుతూ ఉంటాడు. हमें ना भूलने वाला, हमें ना छोड़ने वाला परमेश्वर हमेशा हमारे साथ रहता है. మనతో మాట్లాడుతూ ఉంటాడు. हमसे बात भी करते हैं. అయితే సమయం ముందుగా సదుపయోగం చేసుకుందాం. तो जो समय मिला है उसको हम इस्तेमाल करते हैं. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. आइए परमेश्वर का वचन का ध्यान करते हैं. చాలా మంది దేవుని చిత్తానుసారంగా నడిచే వారి విషయంలో చాలా సార్లు బైబిల్ గ్రంథం నుండి వింటూ వస్తూ ఉన్నాం. तो बहुत बार परमेश्वर में चलने वाले लोगों को जो है बाइबल के ग्रंथ के विषय में देखते रहते हैं. ఆ బైబిల్ గ్రంథంలో నుంచి అట్టి వారిని గురించి మనం చాలా సార్లు విన్నాం. तो उस बाइबल के ग्रंथ में ऐसे लोगों के विषय में हमने बहुत बार सुना भी है. పోయిన దినాల్లో 2 దినాలు కూడా అట్టి వారి గురించి ధ్యానం చేసుకున్నాం. तो पिछले 2 बार भी जो है हमने उन लोगों के बारे में ध्यान किया था. అలా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన విశ్వాస జీవితంగా మన జీవితం ఉండాలని విన్నాం. तो ऐसे ही प्रत्येक रूप से हमें विश्वासी की जिंदगी में हमारे लिए एक चिन्ह, हमारे लिए एक मोहर जैसा, पहचान जैसा बन जाना चाहिए. అయితే దీనికి విపరీతమైన వారు కూడా బైబిల్ గ్రంథంలో చాలా మంది కనిపిస్తారు. तो इनके विपरीत में भी बहुत से लोग दिखते हैं बाइबल के ग्रंथ में. చాలా తేలికగా మన అందరికీ గుర్తొచ్చే వ్యక్తి మాత్రము ఒక ఆయన ఉన్నాడు, అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. तो बहुत आसानी से हम सबको याद रखने वाले एक व्यक्ति है, हम सब जानते भी हैं. ఎవరైనంటే वो कौन है कि బిలాం. बिलाम. బిలాం అనగానే మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఏం చర్చించుకోబోతున్నాము అనేది. बिलाम कहते ही हम सबको समझ में आ जाएगा स्पष्ट रूप से हम किस बारे में आज बात करने वाले हैं. బిలాం అనగానే తనకు దొరుకుతున్న ఆ ఘనతను, ఆ ఆస్తిను చూసి మరి ఆశపడ్డవాడుగా మనం గుర్తు చేసుకుంటా ఉంటాం. तो बिलाम बोलते ही जो उसको उसका जो जय जयकार मिली और जो उसको धन संपत्ति मिला उसमें उसको कितनी आशा रख रही थी, हम सब जानते हैं. అంటే దొరకబోయే ఆ ఘనత గురించో, जो मिलने वाली वो जो जय सम्मान के बारे में, లేక ఆ బహుమానాల గురించో, नहीं तो वो जो मिलने वाले उपहार जो है उस विषय में ఆశపడ్డాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆశపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. मतलब परमेश्वर के विरुद्ध उसने आशा रखी करके हमें पता चलता है. అసలు నిజంగా బిలాము గురించి చూస్తే असल में अगर हम बिलाम के बारे में देखेंगे तो చూడండి సంఖ్యాకాండం 22వ అధ్యాయము, तो देखिए गिनती 22 अध्याय 5-6 వచనాలు చూస్తే, 5 और 6 वचन देखेंगे तो సంఖ్యాకాండం 22:5-6 వచనాలు. गिनती 22 का 5 और 6वां वचन. ఈయన ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ये जो इंसान है बहुत मशहूर है करके हमें पता चलता है. అసలు అతని చరిత్ర ఏంటి?
असल में उनका इतिहास उनके बारे में क्या लिखा गया है, ఆయన బహుమానముల కోసం ఆశపెట్టి పరిగెత్తాడు అనేది అర్థమవుతుంది. मतलब जो कुछ चीजें मिलती हैं उन चीजों के पीछे ज्यादा भागता है करके पता चलता है. అంటే దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా ఆశను కలిగిన వాడు, ఆసక్తిని అంటే దేవునికి వ్యతిరేకంగా నడవటానికి ఆసక్తి కలిగిన వాడు, मतलब परमेश्वर की इच्छा जानने के बावजूद भी परमेश्वर के विरुद्ध चलने वाला इंसान है. ఇక్కడ 22 అధ్యాయం సంఖ్యాకాండం 5-6 వచనాలు చూస్తే, तो यहाँ गिनती के 22 के 5 और 6वें वचन में देखेंगे तो, కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యుద్ధనున్న పెతేరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడుననియు, శపించువాడు శపించబడిననియు నేను ఎరుగుదును. तो देखिए यहाँ 5 से, और इसने पतोर नगर को जो महानद के तट पर बोर के पुत्र बिलाम के जाति भाइयों की भूमि थी, वहाँ बिलाम के पास दूत भेजे कि वह यह कहकर उसे बुला लाए, सुन एक दल मिस्र से निकल आया है और भूमि उनसे ढक गई है और अब वह मेरे सामने ही आकर बस गए हैं. इसलिए आ और उन लोगों को मेरे निमित्त शाप दे, क्योंकि वह मुझसे अधिक बलवंत है. तब संभव है कि हम उन पर जयवंत हो और हम सब इनको अपने देश से मारकर निकाल दे, क्योंकि यह मैं जानता हूँ कि जिसको तू आशीर्वाद देता है वह धन्य होता है और जिसको तू श्राप देता है वह श्रापित होता है. ఎలాగ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిని చదివాం మనం ఇప్పుడు. तो यहाँ पे कितना ये मशहूर आदमी है करके हमें पता चल रहा है. ఏ విషయంలో ప్రఖ్యాతిగాంచిన వాడు, किस विषय में ये मशहूर है करके दिखाता है यहाँ पे. 6వ వచనంలో చివర్లో రాయబడి ఉంది. तो ये 6वें वचन के आखिर में लिखा गया है, ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. जिसको तू आशीर्वाद देता है वह धन्य होता है और जिसको तू श्राप देता है वह श्रापित होता है. అంటే ఒక మనిషి శపించడం వలన లేక ఆశీర్వదించడం వలన ఆశీర్వాదాలు గాని శాపాలు గాని రావండి. तो किसी भी व्यक्ति को हमें श्राप देने से उसको श्राप मिलना या आशीर्वाद देने से उसको आशीर्वाद मिलना ऐसा नहीं मिलते हैं. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది తన సంతతిని తన వారిని ఆశీర్వదించినట్లు చూసాం. तो बाइबल में अगर देखेंगे तो बहुत से लोगों ने अपने लोगों को आशीर्वाद दिया है करके देखा है. కానీ ఎప్పుడు వాళ్ళకి ఆశీర్వాదములు దొరుకుతున్నాయి అంటే, तो उनको कब आशीर्वाद मिल रहा है कि ఆ ఆశీర్వదించే వ్యక్తి దేవుని యందు సంపూర్ణమైన భయభక్తులు కలిగిన వాడైనప్పుడు. जो आशीर्वाद पा रहा है वो परमेश्वर, ఆశీర్వదించే వ్యక్తి जो आशीर्वाद देने जा रहा है वो व्यक्ति परमेश्वर में पूरी तरह से परिपूर्ण है. దేవుని మాట తన మాట ఒకే విధముగా ఉన్నప్పుడు తన అన్నది జరుగుతుంది. तो उसकी बात और परमेश्वर की बात एक ही तरह होती है, तभी वो आशीर्वाद पूरा होता है. మనం చూడండి ఏలియా ఏమంటాడు, तो देखिए एलिया क्या कहते हैं, నా మాట గాక 3.5 సంవత్సరం వర్షం పడనే పడదంటాడు. मेरी बात कहने पर 3.5 साल तक बारिश नहीं होगी. నా మాట అంటే నేను చెప్పేదాకా వర్షం పడదని తేల్చి जब చెప్పాడు. तक मैं नहीं कहूंगा तब तक बारिश नहीं होगी करके कहता है. ఎందుకు ఆ మాట నెరవేరింది? क्यों वो बात पूरी हुई? ఆయన దేవుని చిత్తములో, దేవుని భయములో, దేవుని ఉద్దేశానుసారంగా నడుస్తున్న ప్రవక్త గనుక. वो परमेश्वर का भविष्य दखता है और परमेश्वर जैसा चाहता है वैसा चलने वाला भक्त है और भय मानने वाला, और उनका चाल चलन हर तरह से परमेश्वर जैसा चाहता है वैसे चलता है. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు గనుక నిలిపి ఉంటే, अगर हम परमेश्वर पे अगर भय और भक्ति अपनी बनाए रखेंगे तो మనం అడిగినది ప్రతిదీ కూడా దేవుడు మనకిస్తాడు. जो हम परमेश्वर से मांगेंगे हर एक चीज हमें मिलेगा. అయితే మనం ఇప్పుడు బిలాము గురించి వింటున్నాం. तो अभी हम बिलाम के बारे में सुन रहे हैं. బిలాము అనగానే మనమేమో తను ఘనత కోసం గొప్పల కోసం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆశపడ్డాడని అర్థమవుతుంది. तो बिलाम जो है अपने जय जयकार के लिए, अपना वाहवाही के लिए तो जो है परमेश्वर के विरुद्ध कार्य करने लगता है. కానీ అసలైతే అతను మంచి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. असल रूप में वो इंसान जो है बहुत ही मशहूर है. ఏ విషయంలో అంటే, किन विषयों में कहेंगे ఆయన ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతాడు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. वो जिसको आशीर्वाद देता है वो धन्य होता है और जिसको श्राप देता है वो श्रापित होता है. అంటే దేవుడు మాట అతని మాట ఒక్కటే అన్నట్లుగా ఉన్నదని అర్థమవుతుంది. मतलब इससे कहने का मतलब ये है कि परमेश्वर की बात और बिलाम की बात एक ही है करके दिखाई देती है. అయినప్పటికీ ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు బిలాము? उसके बावजूद भी कैसा मन है बिलाम का? ద్విమనస్కుడు.
రెండు మనసులు दो मन करने दुचिता इंसान है, दो मन రెండు रखने మనసులు वाला, కలిగిన వాడు. दो मन रखने वाला इंसान है। అంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు ఎరిగిన దాని మీద నిలబడాల. जो परमेश्वर की इच्छा को जानता है और चलता है, उसी में चलते रहना चाहिए। కానీ ఇక్కడ ద్విమనస్కుడు అయిపోయాడు. यहाँ पे दो मन वाला हो गया है। దానికి కారణం ఏంటి? उसका कारण क्या है? తనకు దొరుకుతున్న బహుమానములు లేక ఘనత, जो उसे मिलती जा रही हैं चीजें, और नहीं तो जो उसकी वाहवाही जो मिलने वाली चीजों पर, इस वजह से, దాన్ని బట్టి చంచలుడైపోయాడు. उस वजह से क्या हो गया? चंचल हो गया है। యాకోబు పత్రిక అయితే ఏం చెప్తుంది? याकूब की पत्रिका तो क्या कहती है? ద్విమనస్కుడికి ఏం దొరకదట. जिसके दो मन होते हैं उसको कुछ नहीं मिलेगा। అంటే అప్పుడప్పుడు మంచిగా బాగుంటాడు దేవుడు, అప్పుడప్పుడు దిగజారిపోతాడు దేవుడి నుండి, దూరం అయిపోతాడు. कभी कभी परमेश्वर में बहुत अच्छे से चलता है, कभी कभी परमेश्वर से बहुत ज्यादा ही दूर हो जाता है। ఇక్కడ బిలాముకుడు నిజంగా రెండు మనసులు కలిగిన వాడు. तो सच में बिलाम जो है, इधर भी उसके दो मन रहते हैं हमेशा। అంటే దేవుని మాట తన మాట అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా, मतलब परमेश्वर की बात और उसकी बात एक जैसी होने के बावजूद भी, అలాగే ఉందని ఎలా చెప్పగలుగుతావు అంటే, ऐसे सच में है करके हम कैसे कह सकते हैं कि, అక్కడ బాలాక్ అంటున్నాడు, నువ్వు ఎవరిని దీవిస్తే వాడు దీవించబడతాడు, ఎవడు శపిస్తే ఎవరిని వాడు శపించబడతాడు అని నేను ఎరుగుదును. तो वहाँ पे बालक जो कहता है, मैं जानता, बालक जो है वो कहता है, जिसको तू आशीर्वाद देता है वो धन्य होता है, और जिसको तो शाप देता है वो शापित होता है, मैं जानता हूँ करके అంటే कहता దేవుని है। విషయంలో ఎంత ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి కూడా ఈ లోకపరమైన విషయాలలో ఆసక్తి కలగటం వల్ల ద్విమనస్కుడైపోయాడు. तो परमेश्वर की इच्छा में चलने के बावजूद भी उसके अंदर जो दो मन है, और दुनियादारी के लोगों में भी चलता है, इस वजह से उसके दो मन हो गए हैं। మనలో కూడా అలాంటి వారు చాలా మంది ఉంటాం. हम में भी ऐसे बहुत से लोग होते हैं। దేవునితో మంచి సంబంధాలు ఉంటాయి మనకి, परमेश्वर से बहुत ज्यादा अच्छे से जुड़े रहते हैं हम लोग, మంచిగా ప్రార్థన చేస్తాం, अच्छे से प्रार्थना भी करते हैं, మంచిగా బైబిల్ చదువుతాం, अच्छे से बाइबल भी पढ़ते हैं, మంచిగా పరిచర్యలో పాల్గొంటాం, अच्छे से परिचर्या भी करते हैं, దేవుని బిడ్డలు అనబడటానికి ఎంతో సంతోషిస్తాం, परमेश्वर के बच्चे कहलाने के लिए बहुत ही खुशी मनाते हैं, గర్వంగా చెప్తాం మేము క్రైస్తవులమని. गर्व से कहते हैं कि हम ईसाई लोग हैं, కానీ చంచల మనస్కులమే ఉంటున్నాం. मगर हमारे अंदर चंचल मन रहता है। అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా బిలాము రెండు మనసులు కలిగిన వాడుగా ఉన్నాడు. तो यहाँ पे जो बिलाम है उसके अंदर भी दो मन रहते हैं। అందుకే దేవుని చిత్తాన్నైనా మార్చే ప్రయత్నం చేశాడు. तो उसने क्या किया कि परमेश्वर की इच्छा को ही बदलने की कोशिश करी। దేవుని అంటే ఏ దేవునితో తనకి సరైన సంబంధం ఉందో, मतलब कि जिस परमेश्वर से उसकी बहुत नजदीकियां थी, ఆ దేవుని చిత్తాన్ని మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. वही परमेश्वर की इच्छा को बदलने की कोशिश में लगा रहता है। అది నిజంగా క్రైస్తవుల ద్వారా పొరపాట్లు అవుతాయి చూడండి, అలాగా ఉంది ప్రఖ్యాతిగాంచిన బిలాము విషయంలో కూడా. तो सच में जो ईसाई लोग हैं उनसे भी गलतियां होती रहती हैं। इसी तरह जो है जो मशहूर बिलाम है, इसके साथ भी वही गलती हो रही है। చూడండి దేవుని చిత్తాన్ని మార్చే ప్రయత్నం చేసాడా లేదనేది మనకు అందరూ తెలుసు కదా. तो देखिए परमेश्वर की इच्छा को बदलने वाला उसने प्रयत्न किया था कि नहीं किया था, हम सब जानते हैं। చూడండి ఇజ్రాయేల్ విషయంలో తనకి ఎలాంటి నమ్మకం ఉందో చూడండి. तो इजराइल के विषय में वो कितना भरोसा रखता है, देखिए వాళ్ళు ఎలాంటి వారిని నమ్ముతున్నాడో చూడండి బిలాము. वो कैसे लोग है करके उन पर भरोसा रखता है बिलाम। చూడండి సంఖ్యాకాండ 23 అధ్యాయం 24వ వచనంలో చూస్తే, तो यहाँ पे गिनती 23 के 24వ వచనంలో చూస్తే, 24 वचन में देखेंगे तो, ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అని మంచి సాక్ష్యం చెప్తున్నాడు ఇజ్రాయెల్ జనాంగం గురించి. तो देखिए सुन, वह दल सिंहनी के समान उठेगा और सिंह के समान खड़ा होगा, वह जब तक अहेर को ना खा ले और मारे हुए के लहू को ना पी ले तब तक ना लेटेगा। అంత బలము కలిగిన సింహముతో సమానము ఇజ్రాయేలీలు అని చెప్తున్నాడు బిలాము. तो बिलाम को इजरायलियों पर इतना भरोसा है कि उनके बारे में इतना बता रहे हैं कि वो इतने बल वाला समूह है करके दिखा रहा है। ఎందుకు? क्यों? ఇజ్రాయెల్ జీవితంలో దేవుడు అలాగే అద్భుత కార్యాలు చేసి ఇజ్రాయెల్ దేవుడే దేవుడు, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అనిపించుకున్నాడు అన్న విషయం తనకు తెలుసు. तो बिलाम जानता है कि इजरायलियों के विषय में परमेश्वर ने कितने महान काम किए, कितने अद्भुत कार्य किए हैं इजरायली लोगों के साथ, वो अच्छे से जानता है। అందుకే ఇజ్రాయేలీలు ఎట్టి స్థితి కలిగి ఉన్నారో మాట చెప్తున్నాడు ఇక్కడ. तो ये बिलाम कहता है कि इजरायली लोग कैसे हैं करके वो अच्छे से स्पष्ट रूप से बताता है। ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంటే జయము కలిగిన జనాంగమని తను నిర్ధారించి చెప్తున్నాడు.
तो वो ये इजरायलियों के लिए ये कहता है, वह दल सिंह के समान उठेगा और सिंह के समान खड़ा होगा, जब तक वह हैर को ना खा ले और मरे हुए के लहू को ना पी ले तब तक ना लेटेगा करके वो इतना बलवंत समूह है करके इजरायलियों के बारे में बताता है। అయినప్పటికీ ఏం చేశాడు? उसके बावजूद भी क्या किया? ఈ విషయం ముందు బిలాముకు తెలియదా? ये विषय क्या पहले से पता नहीं है बिलाम को? బిలాము దగ్గరికి ఎప్పుడైతే మరలా 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 తన దగ్గరికి మంచి మంచి వస్తువులు లేక బహుమానాలు తీసుకొస్తున్నప్పుడు ఈ మాట బిలాముకు తెలియదా? जब बिलाम के पास बहुत बहुत अच्छे वस्तुएं, बहुत बहुत अच्छे जो उपहार जब उसके पास आ रहे थे, ये सब विषय उसको पता नहीं था? తెలిసుండే కదా ఈ సమయంలో 23వ అధ్యాయములో ఇప్పుడు మాట్లాడుతున్న 24 వచనాన్ని మనం చదివాం. तो ये सब जानता था, इसलिए उसने गिनती के 23 के 24 वचन में इस तरह से इजरायलियों के बारे में विवरण दिया. అంటే మనకు సేవని చెప్పుకోవాలంటే నిజమైన క్రైస్తవులు అనబడుతున్న నామకార్థ క్రైస్తవులు, నామకార్థాలు అనగానే మనం కాదు కానీ మిగిలిన వాళ్ళు అందరూ అనుకుంటాం మనమంతా. तो हम जब सोचते हम सच में जो है सच्चे विश्वासी जो है यीशु मसीह पर, अगर जो अन्य जाति नामधारी जो विश्वासी है बोलते ही सोचते हैं हम तो नहीं है, वो बाहर कई और लोग है करके हम सोच में पड़ते हैं. మన సంఘం వాళ్ళు కాదు, మన ఇంటి వాళ్ళు కాదు, నేనైతే అసలు కానే కాదు అనుకుంటాం. हमारी कलीसिया के लोग नहीं है, मैं तो नहीं हूँ, मेरे घर वाले नहीं, मैं तो बिल्कुल ही नहीं हूँ. అలా మనం ఆలోచన చేస్తాం. ऐसे हम सोच में पड़ जाते हैं. ఇక్కడ బిలాము గర్వించటానికి నిజంగా దేవుని చిత్తానుసారుడని చెప్పటానికి ఎంతో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. तो यहाँ पे बिलाम की बहुत अच्छी गवाही थी कि परमेश्वर की इच्छा के अनुसार चलने वाला और परमेश्वर के की बात होने वाला इंसान है. అయినప్పటికీ తను చూడండి ఆ యొక్క బాలకు వచ్చి తనకి బహుమానాలు లేక ఘనతల గురించి మాట్లాడుతున్నప్పుడు మాటి మాటికి తన నిర్ణయాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేశాడు. तो जब बालाक आकर बिलाम को उपहार दे रहा था और हर तरह की जो उपहार उसको दे रहा था, उस समय बार बार उसका सोच विचार बदलता जा रहा था और परमेश्वर के विरुद्ध कार्य करने के काम कर रहा था. అయితే ఇతని గురించి మనం ఏమని చెప్పుకోవచ్చు? ఇంకొక విషయము ये बिलाम के विषय में और हर एक और चीज हम क्या कह सकते हैं? ముందు అయితే మనం ప్రఖ్యాతిగాంచిన వాడని విన్నాం. पहले तो हमने सुना है कि वो बहुत मशहूर है. రెండోది దిమానుస్కుడని విన్నాం. और दूसरा जो है दो मन वाला इंसान है. దేవుని చిత్తానికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్న వాడని వింటున్నాం. और तीसरा जो है परमेश्वर की इच्छा को बदलने वाला इंसान है करके कह रहे हैं. మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు, बदलने की कोशिश कर रहा है. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? क्यों प्रयत्न कर रहा है? స్వనీతిని బట్టి, खुद की धार्मिकता को देखकर స్వనీతి గలవాడుగా కనపడుతున్నాడు. खुद की धार्मिकता को में दिखाई दे रहा है. దేవుని నీతి వేరుగా ఉంది ఇక్కడ. परमेश्वर की धार्मिकता अलग है. అదేంటి? वो क्या है? ఇజ్రాయేలు జనాంగం ఆశీర్వదించబడిన వారు. इजराइल का जो समूह है वो आशीर्वाद पाए हुए लोग ఈ हैं. జనాంగం ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు. इस समूह के सामने कोई भी खड़ा नहीं रह सकता. ఎలాగా? స్వయంగా బిలామే చెప్తున్నాడు 23-24లో. खुद स्वयं बिलाम ही कहता है गिनती के 23 के 24 में, ఎప్పటి వరకు చంపి రక్తము తాగదు అప్పటిదాకా పండుకోదు అంత గొప్ప జనాంగము అని చెప్తున్నాడు. इतना महान समूह है कि जब तक वो मार के उनका लहू ना पी ले तब तक वो लेटेंगे नहीं करके बहुत बड़ा समूह है करके कहते हैं. అయినప్పటికీ उसके बावजूद भी స్వనీతిని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. अपनी खुद की धार्मिकता को दिखाने की कोशिश करता है. చూడండి సంఖ్యాకాండం 22 అధ్యాయంలో तो देखिए गिनती के 22 में 12వ వచనం నుండి 22 వరకు చూస్తే 12 से लेकर 22 वचन तक देखेंगे तो ఆ పైన మనకు తెలుసు उसके ऊपर तो हम अच्छे से जानते हैं. బాలాకు పంపిస్తాడు కొంతమందిని. बालक कुछ लोगों को भेजता है. నువ్వు ఇది రకంగా వచ్చే ఆ భూతాలన్నీ కప్పిన వారిని శపించి వేయాలి అని పంపుతాడు. तो वो जो लोग आ रहे हैं उनको शाप का देना करके कहते हैं. అయితే దానికోసము దేవుని దగ్గరకు వచ్చి తను ప్రార్థన చేస్తాడు బిలాము. तो बिलाम क्या करता है? परमेश्वर के सम्मुख आके प्रार्थना करता है. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? అందుకు దేవుడు 12వ వచనంలో ఏం చెప్పాడు? उसके लिए परमेश्वर बिलाम से 12वें वचन में क्या कहता है? నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. तू इनके संग मत जा, उन लोगों को शाप मत दे क्योंकि वे आशीष के भागी हो चुके हैं. కాబట్టి నేను వాళ్ళతో రానని చెప్పేశాడు. तो इसलिए बिलाम ने उनसे बालक से कह दे कि मैं तुम्हारे साथ नहीं आऊंगा. దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు కాబట్టి నేను రానని చెప్పేశాడు. परमेश्वर ने मुझे जाने के लिए नहीं कहा है तुम्हारे साथ, इसलिए मैं नहीं आऊंगा कहता है. మరలా మరి 15వ వచనంలోకి వచ్చేటప్పటికి फिर 15 वचन में आने के बाद వాళ్ళు వచ్చి చెప్పేస్తున్నారు బాలాకుతో బిలాము రానని చెప్పాడు అని. तो वो बालक से आके कहते हैं कि बिलाम नहीं आएगा कह रहा है. అయితే మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన వాడు కూడా ఏదైనా స్వనీతి కలిగి మా ఉద్దేశానుసారంగా నడుస్తాడేమని ఇంకొక ప్రయత్నం చేస్తున్నాడు బాలక్. तो बालक क्या करता है? एक और प्रयत्न करता है, कोशिश करता है कि बहुत प्रतिष्ठित है और हम उसे
को एक और बार उनसे जाके हम कोशिश करते हैं करके सोचता है बालक। ఈ 15వ వచనంలో చూస్తే यहाँ 15वें वचन में देखेंगे तो ఆయనను బాలకు వారి కంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరల పంపెను. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో, దయచేసి నీవు నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డు చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగు చేసిదనని అతనితో చెప్తాడు. तो यहाँ पे इस पर बालक ने फिर और हकीम भेजे, और जो पहलों से प्रतिष्ठित और गिनती में भी अधिक थे, और उन्होंने बिलाम के पास आकर कहा, सिपोर का पुत्र बालक यो कहता है, मेरे पास आने से किसी कारण मना मत कर। ఇక్కడ చూడండి 18వ వచనానికి వచ్చేటప్పుడు బిలాం ఏమంటున్నాడంటే, तो यहाँ पे 18वें वचन में बिलाम क्या कहता है అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారమును నాకు ఇచ్చినను, కొద్ది పని నేను గొప్ప పని నేను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. तो यहाँ बिलाम ने बालक के कर्मचारियों को उत्तर दिया, चाहे बालक अपने घर को सोने चांदी से भरकर मुझे दे दे, तो भी मैं अपने परमेश्वर यहोवा की आज्ञा को पलट नहीं सकता कि उसे घटाकर या बढ़ाकर मानूं। దేవుడు ఏది చెప్పితే అదే నేను చేసేది. तो यहाँ पे बिलाम जो कहता है कि जैसा परमेश्वर कहेगा वो ही मैं करूंगा, ఆయన మాటగాక నా పక్షంగా నేనేమీ చేయను उनकी बातों के अलावा मैं कुछ और नहीं करूंगा। అని చెప్పి కూడా ऐसे बोलने के దేవుడు बावजूद भी, వెళ్ళొద్దని చెప్పిన తర్వాత जब కూడా परमेश्वर ने कहा नहीं जाना, ఆ ఇజ్రాయెల్ జనాంగం గురించి ఇంత గొప్ప సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా वो इजरायलियों के समूह के बारे में इतना बड़ा गवाही देने के बावजूद भी దేవుని మాటగాక నేను ఇంకేమీ చేయనని చెబుతున్న ఈ బిలాము परमेश्वर की इच्छा के अनुसार ही चलूंगा, उसके अलावा नहीं चलूंगा, जो बताने वाला बिलाम మరలా వెళ్ళి దేవుడిని అడగటం మొదలేసి फिर से जाकर परमेश्वर से विनती करता है, पूछता है, ఇది సరైన పదం విషయం అంటారా? ये सही है क्या बार बार जाना? దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా దేవుని శోధించడం అనరా దీన్ని? तो परमेश्वर की इच्छा जानने के बाद भी परमेश्वर को बार बार तंग करना ये सही है क्या? మనం परमेश्वर మన జీవితంలో చాలా సార్లు కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటాం. कभी कभी हम अपनी जिंदगी में बहुत अपने खुद के निर्णय ले लेते हैं। మనకు తెలుసు దేవుడు తెలియపరుస్తున్నాడు ఇది తప్పు, ఇది చేయకూడదని కూడా. हम जानते हैं परमेश्वर दिखाता भी है ये गलत है, ये नहीं करना, उसके बावजूद भी మన సొంత నిర్ణయం నుండి తప్పుకోలేక మనము अपने खुद के निर्णय से हम अलग नहीं हो पाते हैं। వద్దు అనుకున్న పని, దేవుడు వద్దన్న పనే చేస్తాం. जो परमेश्वर मना करता है उसी काम को हम कर बैठते हैं। ఇక్కడ మాటి మాటికి చూడండి, బిలాము మాటి మాటికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పలకనంటున్నాడు, ఆ సమూహం గురించి నాకు బాగా తెలుసు అంటున్నాడు. అయినప్పటికీ మళ్ళీ మాట్లాడుతున్నాడు, మళ్ళీ ప్రార్థిస్తున్నాడు, ఎళ్ళమంటావా ప్రభు అని. तो देखिए वो हर विषय में परमेश्वर की इच्छा के अनुसार चलूंगा बोलता है, उस समूह के बारे में बहुत ही अच्छी बातें गवाही दे रहा है, फिर भी परमेश्वर के मना करने के बावजूद भी बार बार जाके परमेश्वर से प्रार्थना करता है। అయితే 22వ వచనం చూసినప్పుడు, तो यहाँ 22 वचन में जब देखेंगे तो అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోవచుండగా అతడు పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. और उसके जाने के कारण परमेश्वर का कोप भड़क कर उठा, और यहोवा का दूत उसका विरोध करने के लिए मार्ग रोककर खड़ा हो गया। वह अपनी गधी पर सवार होकर जा रहा था, और उसके संग उसके 2 सेवक भी थे। ఇక్కడ చూడండి, దేవుడు వద్దని చెప్పిన తర్వాత కూడా तो यहाँ पे देखिए परमेश्वर के मना करने के बावजूद भी వారు చూపిస్తున్న ఘనతను లేక బహుమానాలను ఆశించి जो बालक और बिलाम को जो उसकी महिमा करते हुए उसको जो बड़े बड़े उपहार जो दे रहे थे, उसको देखने के बाद మరలా దేవుడి నిర్ణయం మార్చుకుంటాడేమోనని మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించి कहीं परमेश्वर कहीं उन चीजों को देख के परमेश्वर से प्रार्थना करूंगा तो परमेश्वर अपना निर्णय बदल देगा करके प्रार्थना करता है बार बार। చివరికి దేవుడు ఏమన్నాడు? आखिर में परमेश्वर ने क्या कहा? సరే ఎల్లు, चल जा, కానీ నేనేం చెప్తాను నువ్వు అదే చెయ్యి. मगर जो मैं बोलूंगा वही तू करना। బయలుదేరాడు. तो वो निकल पड़ा। తను తీసుకున్న నిర్ణయం ఎంత తప్పుదో తెలియజేయడం కోసం దేవుని క్రోధము రగులుకొనెను అని రాస్తున్నాడు. जो बिलाम ने निर्णय लिया था वो परमेश्वर को कितना क्रोध दिला रहा है, कितना गुस्सा दिला रहा है करके परमेश्वर ने उसको जाने के लिए कहा और उसको दिखाना चाहता था अपना क्रोध। అప్పుడు అంటున్నాడు, యెహోవా దూత అతనికి విరోధముగా త్రోవలో నిలబడిందని. तो यहाँ पे दिखा है कि यहोवा का दूत जो उसके विरुद्ध खड़ा हो गया मार्ग पर। మనం కూడా చూడండి, చాలా సార్లు పిల్లలు మనం వద్దన్న పని చేస్తామన్నారు అనుకోండి, तो बहुत बार जब हमारे बच्चे जो है मना करने के बावजूद भी कुछ काम करते हैं, మళ్ళా అమ్మ అని బతిలాడతారు. बार बार मम्मी मम्मी पापा पापा करके बार बार उनसे मांगते हैं। అయితే మనం అంటాం, పోరా నీకు వెళ్తే కానీ నీకు తెలిసి రాదులే పో అని వదిలిపెడతాం. जा तुझे जाने के बाद ही पता चलेगा तू गलत कर रहा है करके हम कह देते हैं।
అయితే అది పిల్లల విషయం వరకైతే సరిపోతుంది. वो बच्चों के विषय तक हो तो वो चलेगा, కానీ విశ్వాసులుగా ఉంటున్న మనము मगर जो विश्वासी होकर जो हम हैं, దేవుని భయమెరిగిన బిడ్డలుగా ఎలా జీవించాలో తెలిసిన మనము, परमेश्वर का भय मानकर किस तरह से हमें चलना चाहिए जानने वाले हम, దేవుడు ఏమై ఉన్నాడో తెలిసిన మనము, परमेश्वर क्या है जो हम जानते हैं, దేవుడు వద్దన్న పని చేసి లేని పోని దేవుని క్రోధాన్ని తెచ్చుకున్న వారు అవుతున్నాం. परमेश्वर जो मना करता है, परमेश्वर ऐसी गलत गलत चीजों का क्रोध हम अपने ऊपर ला देते हैं बना करने के बावजूद भी। దేవుడే కదండి పొమ్మన్నాడు అని మనం అనుకుంటాం. हम कहते हैं कि हाँ परमेश्वर ने ही तो जाने के लिए कहा था। విసిగిస్తుంటే మనం ఏం చేస్తాం? మన పిల్లల విషయంలో అదే చేస్తాం కదా. परेशान करते हैं बच्चे तो हम क्या करते हैं, चलो जाओ करके कह देते हैं ना। वो అలాగే మనం కూడా దేవుని విసిగించినప్పుడు దేవుడు సరే పద నీకు చెప్పేదేందో నేను అక్కడే నేర్పుతాను పద అంటాడు. जब ऐसे ही हम परमेश्वर को भी बार बार परेशान करेंगे तो परमेश्वर भी कहेगा जा तुझे पता चलेगा क्या गलत कर रहा है करके। ఆ తెలిసిన తర్వాత అయినా తప్పు ఒప్పుకుంటే చాలా సంతోషమే. उसके पता चलने के बाद जब अपनी गलतियों को मान ले तो बहुत खुशी की बात है। కానీ మన స్వనీతిని స్థాపించబూనుకుంటున్న దేవుని చిత్తాన్ని కాదు అనేది అర్థం చేసుకోవాలా. मगर हमें ये समझना चाहिए खुद की धार्मिकता को हम बनाने की कोशिश कर रहे हैं मगर परमेश्वर की इच्छा को पूरा नहीं कर रहे हैं। దేవుని చిత్తములో ఉన్నదాన్ని చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదకరం అవుతుంది. जो परमेश्वर की इच्छा के अनुसार चलेंगे करेंगे तो वो हमें आशीर्वाद मिलेगा। దేవుని చిత్తము కాదని తెలియబడిన తరువాత కూడా మనం ఆ పని చేసేమనుకు అది మనకు నష్టమే తీసుకొస్తుంది. जब हमें पता चल रहा है कि परमेश्वर की इच्छा नहीं है उसके बाद भी हम वही कार्य करते हैं तो हमें उसमें बहुत ही नुकसान होता है। ఇక్కడ చూడండి, ఇంకా ఈ బిలామును దేవుడు చూడండి మరణం నుండి గాడిద వలన రక్షించబడ్డ బిలాము. तो यहाँ पे देखिए मृत्यु से बचा, మరణము నుండి గాడిద వల్ల రక్షించబడ్డాడు బిలాము. तो जो मृत्यु से बचाया हुआ गधी के द्वारा बचाया गया बिलाम ఎలా చెప్తాము అంటే कैसे बताएंगे? 22వ అధ్యాయం సంఖ్యాకాండము गिनती 22 अध्याय 32, 33 वचनाలు చూస్తే 33 और 32, 32 32 और 33 देखिए। యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిపోయేను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిత్యముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించి ఉందునని అతనితో చెప్పెను. तो देखिए गधी किस तरह से बिलाम को बचाती है। यहोवा के दूत ने उससे कहा तूने अपनी गधी को 3 बार क्यों मारा? सुन तेरा विरोध करने को मैं ही आया हूँ, इसलिए कि तू मेरे सामने उल्टी चाल चलता है। और यह गधी मुझे देखकर मेरे सामने से 3 बार हट गई। यदि वह मेरे सामने से हट ना जाती तो निस्संदेह मैं अब तक तुझे तो मार ही डालता, परंतु उसको जीवित छोड़ देता। ఇక్కడ చూడేమంటున్నాడంటే నా ఎదుట నీ నడత విపరీతంగా ఉందంటున్నాడు. मेरे सामने तेरी चाल चलन बहुत ही गलत है, उल्टी है। దేవుని ఎదుట మనం యథార్థంగా నడవాలా. परमेश्वर के सामने हमें खराई से चलना चाहिए। దేవునికి భయపడుతూ జీవించాలా. परमेश्वर से भय रखते हुए हमें जीना चाहिए। కానీ ఇక్కడ చూడండి దేవునికి ఎదుట విపరీతంగా ఉందంట విశ్వాసుల నడత. तो यहाँ पे जो देखिए विश्वास में जो चाल चलन है परमेश्वर के बिल्कुल विरोध में है, उल्टी चाल चलते हैं। ఇక్కడ దాని వల్ల నిజంగా దేవుడు అంటే చంపేసేవాడిని అని చెప్తున్నాడు. तो यहाँ पे सच में परमेश्वर कहता है मैं तो मार ही डालता करके कहते हैं। కానీ దాన్ని నేను రక్షించేవాడిని, ఆ గాడిదనైతే బ్రతికించేవాడిని, तो उस गधी को तो मैं बचा डालता, కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపేసి ఉండేవాడిని. तो सच में मैं तुझे मार ही डालता। మంచిదైంది అది ఇక్కడ నుంచి తొలగిపోయింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు అని చెప్తున్నాడు. बहुत अच्छा हुआ कि वो गधी मेरे सामने से हट गई, नहीं तो वो कब का मैं तू मेरे हाथों से मर जाता। అంటే విపరీతమైన నడత కలిగిన వారి పట్ల దేవుడు సంతోషంగా ఉండడు. जो बुरी चाल उल्टी चाल चलता है परमेश्वर उनके साथ खुश नहीं रहता है। అంటే క్రైస్తవులుగా మనం ఉండాల్సిన పద్ధతులు నియమాలు పరిశుద్ధత దేవుని చిత్తానుసారమైన బుద్ధి గనక మనకు లేకపోతే, एक विश्वासी होकर ईसाई लोग होकर हमारे चाल चलन को सही ना चलाएंगे, इस तरह की अगर बुद्धि हमारे अंदर ना रही तो దాన్ని విపరీతమైన బుద్ధి అన్నాడు. उसको विपरीत बुद्धि कहते हैं। అంటే నడత విపరీతమైందిగా ఉందని చెప్తున్నాడు. चाल चलन जो है उल्टी है करके कहते हैं। అయితే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోయే స్థితిలో ఉండవని చెప్తున్నాడు. मतलब कहने का मतलब ये है कि आप सच में मरने वाली स्थिति में हैं। అంటే శరీర సంబంధమైన మృత్యు గురించి చెప్పటం లేదు గాని शारीरिक संबंधित मृत्यु तो नहीं कह रहे हैं, ఆత్మ విషయంలో చనిపోయిన వారిగా ఉంటున్నాము. आत्मिक विश्वास में मरने वाले बता रहे అంటే हैं। విశ్వాస విషయంలో చచ్చిన వారిగా ఉన్నాము. मतलब विश्वास के विषय में मरने वाले हो करके कहता है। ఎందుకు? क्यों? దేవుని వాక్యానికి విపరీతంగా విరుద్ధంగా ఉంది మన నడత. क्योंकि परमेश्वर के वचन से विरुद्ध चल रहा है हमारा चाल चलन। దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలుసు.
परमेश्वर क्या है हम जानते हैं। దేవుడును ఎరిగిన బిడ్డలు ఎలా జీవించాలో మనకు తెలుసు. परमेश्वर के बच्चे जो विश्वास में है किस तरह से चलना चाहिए ये भी जानते हैं। కానీ ఇతరుల విషయంలో అయితే మాత్రం వాళ్ళు ఇలా ఉండాలి కదా అని అంటాం గాని నా విషయంలో నేను ఎలా ఉంటున్నాను అన్నది మాత్రం గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం. दूसरों के विषय में तो कहते हैं ऐसे उनको ऐसे रहना चाहिए ना कहते हैं, मगर अपने विषय में जब आते हैं अपने आप पर ध्यान नहीं देते और अपने आप को सुधारते नहीं हैं। ఇంకొక మాట చూస్తే బిలాము విషయంలో एक और विषय देखेंगे बिलाम के विषय में, तो దేవుని చేత ఓడిపోయిన వాడు అని కూడా చెప్పవచ్చు. परमेश्वर के हाथ में हारा हुआ इंसान करके कह सकते हैं। చూడండి 24వ అధ్యాయం సంఖ్యాకాండము तो देखिए गिनती 24 अध्याय 10వ వచనంలో చూస్తే 10वां वचन देखेंगे तो అప్పుడు బాలకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువును శపించుటకు నిన్ను పిలిచితిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. तब बालाक को बिलाम पर भड़क उठा और उसने हाथ पर हाथ पटककर बिलाम से कहा, मैंने तुझे अपने शत्रुओं को शाप देने के लिए बुलवाया, परंतु तूने 3 बार उन्हें आशीर्वाद ही आशीर्वाद दिए हैं। ఇక్కడ దేవుని చేత ఓడిపోయిన వాడని ఎలా చెప్తామంటే, तो यहाँ पे परमेश्वर के हाथों से हार गया करके कैसे कहते हैं कि దేవుని చిత్తాన్ని తెలిసి ఉండి కూడా ఆ ధన ఘనతలో ఆశించి వాళ్ళని శపించాలన్న మనసుతోనే బయలుదేరాడు. तो परमेश्वर की इच्छा जानने के बावजूद भी मगर बालक और जो उसको उपहार बड़े बड़ी चीजें दे रहे थे तो वो सब वो भूल गया। వాళ్ళని ఆశీర్వదించాలన్న మనసుతోనే వెళ్ళాడు. तो उनको बालक और को आशीर्वाद देने के उस मन से ही गया। అలాగే ఇజ్రాయెల్ని శపించాలన్న ఉద్దేశంతోనే వెళ్ళాడు. इजरायली लोगों को शाप देने के उद्देश्य से ही गया। అలా ఉద్దేశమే లేకపోతే ధనం వైపు ఆ ఘనత వైపు మనసు లేదు అంటే ఎందుకు దేవుని సన్నిధిలో మాటి మాటికి ప్రార్థన చేయాల్సి వచ్చింది చెప్పండి. तो जो बालक और उसको जो उपहार दे रहे थे मतलब उस तरह उसके मन नहीं जा रहा था, तो उससे मतलब क्या है, ऐसा तो परमेश्वर के पास बार बार वो विनती कर रहा था ना, मतलब मन बदल रहा है ना। అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, तो अभी क्या कर रहा है, శపించాలన్న మనసు ధనము ఘనత తనకి ఎప్పుడు దొరుకుతుంది. तो जो शाप देने वाला मन उसको महिमा और उसकी जय जयकार कब मिलेगी, వాళ్ళని శపించినప్పుడు उनको जब शाप देगा। వాటిని చూసే కదా తన ఉద్దేశం మాటి మాటికి ద్విమనస్కుడై మారిపోతా ఉంది. तो वो सब देख के ही, उपहारों को देख के ही ना बार बार उसका मन बदल रहा था और 2 मन हो जा रहे थे। తను మారినట్టుగా దేవుడు కూడా తన చిత్తాన్ని మార్చుకుంటాడేమో అన్నట్టు వద్దన్న దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళేదని అడుగుతున్నాడు. वो तो खुद ही बदल जा रहा था और वो भी सोच रहा था मेरी प्रार्थना करने पर परमेश्वर बदल जाएगा, मना करने के बावजूद भी परमेश्वर मेरी बात को सुनेगा करके बार बार जाके प्रार्थना करता ఈ है। దినాల్లో విశ్వాసులు కూడా ఎట్లా ఉన్నారంటే, आज के दिन भी विश्वासी लोग कैसे रह रहे हैं నేను ఎలాంటి వాడినో దేవుడు కూడా అలాంటి వాడు అనుకుంటున్నారు. जैसा मैं हूँ वैसा ही परमेश्वर भी है करके सोचते हैं। కాబట్టి తనకు తను మంచి విశ్వాసం అని చెప్పుకుంటున్నారు. तो इसलिए वो कहते हैं हम बहुत बड़े अच्छे विश्वासी है करके कहते हैं अपने आप को। పొరపాటులు బలహీనతలు ఉన్నప్పటికీ కూడా गलतियां और कमजोरियां दिखते हुए भी। అందుకే ఇక్కడ చూడండి, तो यहाँ पे इसलिए देखिए ఓడిపోయాడని ఎలా చెప్తామంటే, हार गया करके कैसे कह सकते हैं। ఆశ్రదించాలన్న శపించాలన్న మనసుతో బయలుదేరినప్పటికీ इजरायली लोग को श्राप देने के मन से ही निकला था, అయినప్పటికీ తను లేదండి దేవుడు వెళ్ళి నేనే చెప్తే అదే చెప్పు అన్నాడు అందుకే పోయాడు అని మనం అనుకుంటాం. तो हम सोचते हैं नहीं परमेश्वर ने कहा था जैसा मैं कहता वैसा कर करके हम सोचते हैं। కానీ మరి గాడిదకి కనపడిన దేవుని దూత బిలాముకి ఎందుకు కనపడలేదు? जो गधी को दिखा परमेश्वर का दूत वो बिलाम को क्यों नहीं दिखा? అంటే తన మనసులో ఈ జనాంగాన్ని శపించాలన్న తలంపే ఉంది. क्योंकि बिलाम के मन में इजरायली लोगों को श्राप देना है करके ही मन में बैठा हुआ था। కానీ ఆడికి వెళ్ళాక చూద్దాం ఏం జరుగుద్దో అన్నట్లే వెళ్ళాడు. तो वहां से इसलिए निकला कि जाके देखते हैं क्या होता है करके निकला। అక్కడ ఏమైంది? वहां क्या हुआ? శపించాలని వెళ్ళిన వ్యక్తి ముమ్మారు ఇజ్రాయెల్ను దీవించాడట. जो इजरायलियों को श्राप देने के लिए निकला हुआ इंसान उसने 3 बार उनको आशीर्वाद दिया। అందుకే దేవుని చేతిలో ఓడిపోయిన బిలాము, इसलिए परमेश्वर के हाथ में हारा हुआ बिलाम, శపించటానికి పోయిన వాడు దేవుని చిత్తానుసారమైన దీవించబడిన బిడ్డలను దీవించటానికే కార్యం చేశాడు గాని శపించలేకపోయాడు. जो इजरायली लोगों को श्राप देने के लिए निकला जो बिलाम परमेश्वर की इच्छा के अनुसार ही चला और इजरायली लोगों को उसने आशीर्वाद ही आशीर्वाद दे दिए। ఇక చూడండి, ఇంకా చెడు ఆలోచనలు చెప్పే బిలాము అని రాస్తున్నాడు సంఖ్యాకాండం 31:16లో. तो यहाँ पे क्या है, बिलाम गलत सोच देने वाला बिलाम करके बताया गया है। गिनती 31:16లో చూస్తే 31:16 में देखेंगे तो ఇదిగో బిలాము మాటలను బట్టి పేరు విషయంలో ఇజ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా, అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టి ఉండే కదా అంటున్నాడు ఇక్కడ. देखो बिलाम की संपत्ति से पोर के विषय में इजरायलियों से यहोवा का विश्वासघात इन्हीं ने कराया और यहोवा की मंडली में मरी फैली।
ఇక్కడ ఏమంట బిలాము మాటను బట్టి పేరు విషయంలో ఇజ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వాడు. यहाँ पे क्या लिखा है, देखो बिलाम की संपत्ति से पोर के विषय में इजरायलियों से यहोवा का सम्मति क्या लिखा है? सम्मति हाँ। सम्मति से पोर के विषय में इजरायलियों से यहोवा का विश्वासघात इन्हीं ने कराया और यहोवा की मंडली में मरी फैली। ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సంఖ్యాకాండం 25 అధ్యాయంలో కనిపిస్తుంది. तो ये बात हमें कहाँ दिखाई देगी, गिनती के 25 में दिखाई देगी. ఇక్కడ ఇజ్రాయేలులో వ్యభిచారము పెరిగిపోయిందని చెప్తున్నాడు. तो यहाँ पे दिखाया है कि इजरायली में व्यभिचार जो है बहुत बढ़ता जा रहा है. ఎందుకంటే వీళ్ళు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగారట. तो यहाँ पे जो है मोयाब की जो औरतें थी उनके साथ व्यभिचार कर रहे थे. ఇక్కడ బయల్ పేరుతో కలిసి కొనినందున అని రాయబడి ఉంది 3వ వచనములో. तो यहाँ पे तीसरी वचन में कहते हैं बालपोर देवता के वहाँ पूजा करने लग गए थे. ఈ బయల్ పేరుని ఇక్కడ పేయేరు అని సంబోధిస్తా ఉన్నారు. तो यहाँ पे जो है बालपोर देवता करके बताया गया है. అదే విషయాన్ని 31:16లో పేయేరు అని రాయబడి ఉంది. तो यही विषय 31 के वहाँ पे लिखा गया है पोर करके देवता. అంటే ఈ రెండు ఒకటే విన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ये जो दोनों चीजें हैं एक ही है करके याद रखिएगा. అయితే ఇక్కడంట తెగులు ఎక్కువైపోయిందంటే వీళ్ళలో వ్యభిచారము కొనసాగినందుకు. यहाँ पे व्यभिचार बहुत ज्यादा होने लगा तो जो है मरी जो है ज्यादा ही फैल गई. యెహోవా కోపాగ్ని రగులుకుందట. यहोवा का जो क्रोध जो था बहुत अग्नि सा बढ़ता जा रहा था. అయితే ఫినెహాసు ఏం చేశాడంటే ఆ స్త్రీని ఆ ఇజ్రాయెల్ని కడుపులో గుండా దూసి పొడిచాడని 8వ వచనంలో కనిపిస్తుంది. तो यहाँ पे जो है फिनिहास ने क्या किया, वो जो इजराइल के बाल बच्चों को साथ रखकर उनको मार डाला. అయితే అప్పుడు ఇక్కడ ఆ తెగులు నిలిచిపోయిందని చెప్తున్నాడు. तो वहाँ पे जो मरी थी वो वैसे ही स्थिर हो गई वहाँ पे. కానీ ఆ తెగులు వల్ల ఎంతమంది చనిపోయారంట? वहाँ पे जो मरी फैली थी उस वजह से कितने लोग मर गए. 9వ వచనం రాస్తున్నాడు 24,000 మంది చనిపోయారట. तो यहाँ पे 25 के 9वें वचन में कहा है 24,000 लोग मर गए. అయితే ఇక్కడ ఎక్కడ బిలాము మాట కనపడలేదు. मगर यहाँ पे बिलाम की बात कहीं नहीं दिखाई दी. కానీ ఇక్కడ 31:16లో मगर यहाँ 31 के 16 में బిలాము మాటను బట్టి అంటున్నాడు. बिलाम की बातों के द्वारा. అంటే కారణం ఏంటి? यहाँ पे कारण क्या है? బిలాము దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడిచిన విధానము. तो बिलाम जो है परमेश्वर की दृष्टि में परमेश्वर के विरुद्ध चला है. ఆ విధానము చూసిన వారిలో దేవుణ్ణి అధిగమించాలి లేక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడవచ్చన్న ధైర్యాన్ని కలిగించింది. तो जो इसने बिलाम को देखा है उनको देख के ये धैर्य आया है कि परमेश्वर के विरुद्ध हम चल सकते हैं करके. అందుకే వీళ్ళు మోయాబురానితో విచారం చేసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేశారు. వీళ్ళకి ఆ ప్రోత్సాహం కలిగింది బిలాము యొక్క స్వభావాన్ని బట్టని 31:16లో చెప్తున్నాడు. तो यहाँ पे दिखाया गया मोआब के जो देश की जो स्त्रियां थी उनके साथ व्यभिचार करने का उनको मौका मिल गया. वो धैर्य जो आया बिलाम की वजह से आया है करके दिखाया అంటే गया ఇంత है. ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త లాగా ఉన్న వ్యక్తి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కూడా తలపడ్డ అన్న సందేశాన్ని అందించిన వాడుగా ఉన్నాడు బిలాము. तो बिलाम का ये जो विचार आया कि इतना मशहूर इंसान जो परमेश्वर की बात और उसकी बात एक ही थी, उसकी कही हुई बातें पूरी होती थी करके जो लोगों को ऊपर जो विश्वास था उन्होंने जो वो खुद ही परमेश्वर के विरुद्ध चल के काम करने लगा. तो अगर हम गलत करेंगे तो इसमें क्या गलती है करके सोचा. అందుకే అంటున్నాడు ఇక బిలాము మాటలను బట్టి అని రాశాడు అక్కడ. तो इसलिए वहाँ कहा गया है कि बिलाम के बातों के द्वारा करके. ఇంకా మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం 2:14లో కూడా ఈ మాట రాస్తాడు. अगर हमें और समझ में आना है प्रकाशित वाक्य 2:14లో 2:14 में ఇక్కడ ఏమంటాడంటే यहाँ पे क्या कहते हैं कि లాస్ట్ లో రాస్తుంది చూడండి, జారతము చేయనట్లు ఇజ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. तो यहाँ पे लिखा है जो बिलाम की शिक्षा को मानते हैं, जिनसे बालाक को इजरायलियों के आगे ठोकर का कारण रखना सिखाया कि वह मूर्तियों पर चढ़ाई गई वस्तुएं खाए व व्यभिचार करें. అంటే ఇలాంటి చెయ్యొచ్చు అనే ప్రోత్సాహం వాళ్ళకి ఎక్కడి నుండి కలిగింది? 25వ అధ్యాయం సంఖ్యాకాండములో. तो यहाँ पे ऐसा कर सकते हैं करके इतना मतलब हिम्मत कहाँ से आई? यहाँ पे गिनती के 25 में जैसे बताया गया है. అంటే బిలాము దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి అంత పొరపాటు చేసినప్పుడు మేం చేస్తే పొరపాటు లేదన్న ధైర్యం వాళ్ళ చేత అంత పెద్ద తప్పు చేయించారు.
నిర్ణయించింది. तो बिलाम जो परमेश्वर की इच्छा में चलने वाला इंसान जब इतनी बड़ी गलती कर सकता है तो हम क्या चीज है, अगर हम कर ले तो क्या हुआ करके बिलाम के ऐसे करने से लोगों के अंदर विचार आ गया। ఇక్కడ బాలా నేర్పిందేమో బాలాకు, यहाँ सिखाया तो बालाक ने కానీ है, బిలాము బోధన అనుసరించిన వారు అన్నాడు. मगर बिलाम का जो संदेश के अनुसार चलने वाले लोग करके बताया गया है। బిలాము ఇలా చేయండి అని స్పష్టంగా ఎక్కడ చెప్పలా. बिलाम ने कहीं ये नहीं कहा कि इस तरह से कीजिए करके, నేను దేవుని వ్యతిరేకించాను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవేశపడ్డాను కాబట్టి మీరు కూడా చెయ్యొచ్చు అని ఎక్కడ చెప్పలేదు. तो बिलाम ने ये ऐसा कहीं नहीं कहा कि मैंने परमेश्वर के विरुद्ध काम किया है, आप लोग भी ऐसा कर सकते हैं करके उसने कहीं नहीं कहा। కానీ తన ప్రవర్తనే ఇతరులకు దేవుని ఎదుట తిరుగుబాటు చేసే స్వభావాన్ని నేర్పింది. मगर उसका व्यवहार ही परमेश्वर के विरुद्ध चलने के कारण बना लोगों के लिए। అయితే విశ్వాసులుగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, तो विश्वासी जो हम है, हमें क्या सीखना चाहिए कि దేవుని నమ్ముకున్న మనము जो परमेश्वर पर हम विश्वास जो करते हैं, మనలో ఏదన్నా విపరీతమైన స్వభావం ఉందని తెలిసి जो हमें परमेश्वर के विपरीत जो अगर हमारा जो स्वभाव होता है, ఆ పలానా సిస్టర్ నువ్వు ఇలా ఉండకూడదని దైవజనులు గద్దించారనుకోండి, कोई परमेश्वर के दास अगर किसी सिस्टर से कहें कि आपको इस तरह से नहीं रहना चाहिए లేక ఏ करके, సహోదరుడు నన్ను అన్నారనుకోండి, नहीं तो किसी भाई से अगर ऐसा कहें, నా విశ్వాస జీవితం నా ఇష్టం అంటానికి వీల్లేదండి. मेरा विश्वास की जिंदगी है, मेरी मर्जी कहना नहीं चाहिए। ఎందుకు అలా ఉంటే ఈ విశ్వాస జీవితం, రక్షణతో కూడిన జీవితం నీ ఒక్కళ్ళతోనే ముడిపడి లేదు. तो विश्वास की जिंदगी और उद्धार से जुड़ी हुई जिंदगी केवल आप तक नहीं है। నిన్ను చూసి అనేక మంది నేర్చుకుంటారు, आपको देखकर बहुत से लोग सीखेंगे, అనేక మందికి చెడుకు ప్రేరణ కలిగించే విధంగా ఉంటున్నావు. बहुत से लोगों के लिए गलत सीख सिखाने वाले बन जाएंगे। ఇక్కడ బిలాము ప్రత్యేకంగా నేను చేశాను కాబట్టి మీరు కూడా చేయొచ్చు, చివరికి దేవుడే కాపాడుకుంటాడని ఎవరికి నేర్పలేదు. इधर बिलाम ने किसी से ऐसा नहीं कहा जिस तरह मैंने किया है तुम भी कर सकते हो, बाद में परमेश्वर ही आपको वो दिखाएगा सिखाएगा करके नहीं कहा है कहीं पे ఎందుకంటే भी। అన్ని జనులతో పెళ్లిళ్ళు చేసుకోకూడదు అన్నది దేవుడు నిర్ణయించి ముందే ధర్మశాస్త్రంలో చెప్పేశాడు. तो परमेश्वर ने पहले ही धर्मशास्त्र में बता दिया था कि अन्य जातियों से शादी नहीं करनी करके बता चुके थे। అయినప్పటికీ వీళ్ళు మోయాబులతో వ్యభిచారం చేస్తున్నారు, మోయాబు రాండ్రతో అని రాసి ఉంది. तो इसके बावजूद में मोआब की स्त्रियों के साथ वो व्यभिचार कर रहे थे करके लिखा गया है। మోయాబీ స్త్రీని తెచ్చి పెట్టుకున్నాడంటే ఒక ఇజ్రాయేలీయుడు. तो मोआबी स्त्री को लेके आ गया था एक इजरायली इंसान। ఈ రోజుల్లో చూడండి చాలా మంది యవ్వనస్తులు దేవుని చిత్తాంశానికి వ్యతిరేకమైన జాతిని ఎన్నుకుంటున్నారు. तो आज के दिनों में, आजकल के दिनों में देखिए कि बहुत से विश्वासी जो नौजवान हैं वो अन्य जातियों के साथ रिश्ता रख रहे हैं। అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. वो परमेश्वर की इच्छा के विरुद्ध है। మనం అనుకుంటాము हम सोचते हैं ఏమో మనల్ని బట్టి వాళ్ళు కూడా మారతారేమోనని. क्या पता हमारे विश्वास को देखकर वो भी बदल जाए। అసలు నువ్వు ముందుకు మారిపోయి ఉన్నావు అన్న విషయం నీకు అర్థం కావట్లేదు. मगर आप पहले ही बदल चुके हैं, उनके साथ रिश्ता रखकर ये आप भूल गए हैं। వాళ్ళతో సంబంధం కలిగే ఆలోచన నీకు కలిగినాయి అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైపోయావు ముందే, ఇంకేం ఆశిస్తావు వాళ్ళు కూడా మారతారని. जब अन्य जाति के साथ जब आप संबंध रख रहे हैं तो इसका मतलब ये है आप पहले से ही गिर चुके हैं विश्वास में, उसके बाद आप कैसे कह सकते हैं कि वो हमें देख के बदल जाएंगे। దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా విపరీతమైన నడత నడవచ్చు అని నువ్వే నేర్పుతూ వాళ్ళు దేవునికి యథార్థమైన నడత నడుస్తారని ఎలా చెప్పగలుగుతావు? खुद ही तुम परमेश्वर की इच्छा के अनुसार चले बिना उल्टी चाल चलोगे तो आप कैसे कह सकते हैं कि जो अन्य जाति आपके जीवन में आएगा वो आपको देख के सीख सकेगा? ఎందుకంటే నేర్చుకోవడానికి నీకు ఏమీ లేదు. क्योंकि आपके पास सीखने के लिए कुछ नहीं है। అంత లోకానుసారమైన ఆలోచన, నడవడిక, పద్ధతులు, మాటలు అంతే. पूरे दुनियादारी की सोच विचार चाल चलन सब ऐसे ही है आपका। అయితే ఇక్కడ ఇజ్రాయేలీలు ఏం చేశారు? तो यहाँ पे इजरायली लोग क्या कर रहे వాళ్ళకి हैं? ధైర్యం రావడానికి కారణం ఏంటి? उनको इतनी हिम्मत आने का कारण क्या है? ప్రకటన 2:14 చెప్పినట్లుగా प्रकाशित वाक्य 2:14 में जैसे बताया है, బిలాము దేవుని ఎదుట విపరీతమైన నడత నడిచాడు కాబట్టి ఆ బిలాము వారికి బోధించినట్లు అనిపించి వాళ్ళు ధైర్యంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడవటానికి మొదలెట్టారు. यहाँ पे बिलाम ने गलत चाल चली, परमेश्वर के समान सामने उल्टी चाल चली। उनको इस तरह से दिखाई दिया लोगों को कि बिलाम ने एक तरह से उनको उपदेश दिया है कि तुम परमेश्वर के विरुद्ध उल्टी चाल चलो। ఇప్పుడు దైవదోస్తులుగా మేమే ఏదైనా పొరపాటు మార్గంలో ఉన్నాం అనుకోండి, तो अगर देखिए फॉर एग्जाम्पल हम ही जो परमेश्वर के दास हैं, परमेश्वर के विरुद्ध अगर हम काम कर रहे हैं तो మా జీవితాన్ని చూసి మీరేం నేర్చుకుంటారు? हमारी जिंदगी को देख के आप क्या सीखेंगे? అయ్యో ఇంత ఇట్లుంటే పర్వాలేదు, తప్పలేదన్నమాట అనుకుంటావు. ओ परमेश्वर के दास को देख के कहेंगे कि हाँ ऐसा तो हम भी चल सकते हैं, ऐसे सोचेंगे। దానికి ప్రోద్బలం కలిగించింది ఎవరు? उसको उत्साह देने वाला कौन है? దైవదాసులుగా ఉన్న మేమే. परमेश्वर के दास जो हम ही हैं। కాబట్టి మనము విశ్వాసులుగా ఉన్న మనము
मगर जो हम विश्वासी हैं, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమని చెప్పుకునే మనము परमेश्वर के ऊपर भय और भक्ति रखने वाले जो बताते हैं हम, ఇతరులకు మంచిగా సాదృశ్యంగా ఉండాలి కానీ చెడుకు సాదృశ్యంగా ఉండకూడదు. सामने वाले के लिए एक अच्छा उपदेश देने वाले होने चाहिए, गलत उपदेश वाले नहीं होने चाहिए। ఇక చూడండి 2 పేతురు పత్రిక 2:15 ఇంకో మాట అంటున్నాడు బిలాము గురించి. तो यहाँ पे देखिए दूसरा पत्रस 2వ అధ్యాయము दूसरा अध्याय 15 వచనంలో చూస్తే 15 में देखेंगे तो, తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. यहाँ पे देखिए वे सीधे मार्ग को छोड़कर भटक गए हैं और बओर के पुत्र बिलाम के मार्ग पर हो लिए हैं। ఇంకేం చేశారు? ఇంకొక మాట కూడా అంటున్నాడు బిలాము గురించి. यहाँ पे एक और बात भी कहते हैं बिलाम के बारे में। దుర్నీతి కలిగిన వాడని చెప్తున్నాడు 16వ వచనంలో. तो यहाँ 16वें वचन में कहते हैं कि ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధమము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. तो देखिए पर उसके अपराध के विषय में उल्लाहना दिया गया, यहाँ तक कि अबोल गधी ने मनुष्य की बोली से उस भविष्यद्वक्ता को उसके बावलेपन से रोका। ఇక్కడ 3 విషయాలు మనకి బిలాములో కనిపిస్తున్నాయి. तो यहाँ पे जो है 3 विषय हमें बिलाम में दिखाई देता है। ఒకటేమో తిన్నని మార్గాన్ని విడిచిపెట్టిన బిలాము, तो मतलब सीधे मार्ग को छोड़ने वाला बिलाम। రెండోదేమో దుర్నీతి వల్ల కలిగే లాభం కోసం ప్రేరణ కలిగిన వాడు. तो यहाँ पे जो है अपनी इच्छा के लिए, लाभ के लिए चलने वाला इंसान। మూడవది చూస్తే यहाँ तीसरी बात देखेंगे तो ఎవరంట? कौन है? ప్రవక్తే గాని వెర్రితనం కలిగిన వాడంట. भविष्य दक्ता हो तो है मगर बावलेपन से चलने वाला इंसान है। ఈ రోజుల్లోకి విశ్వాసులు గాని వెర్రితనం కలిగిన విశ్వాసులు ఉంటున్నారు. तो यहाँ पे विश्वासी तो है मगर बावलेपन से चलने वाले विश्वासी हैं। దేవుని చిత్తానుసారమైన మార్గంలో ఉన్నవారు కనపడటం లేదు. परमेश्वर की इच्छा से चलने वाले मार्ग में नहीं चल रहे हैं लोग। అసలు వెళ్లాల్సిన మార్గం కుండా దేవుని వాక్యానుసారమైన మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గం వైపు నడుస్తున్నారు, బోధించని మార్గం వైపు నడుస్తున్నారు. जो शिक्षा नहीं दी गई ऐसे मार्ग में चल रहे हैं, जो परमेश्वर ने शिक्षा दिया उस मार्ग में नहीं चल रहे हैं। తో కాబట్టి బిలాము గురించి మనకు చాలా విషయాలు కనిపిస్తున్నాయి. यहाँ पे बिलाम के विषय में बहुत सी चीजें दिखाई दे रही हैं। ఒకటేటట एक क्या है? ప్రఖ్యాతిగాంచిన వాడు మొట్టమొదటి విషయము. पहले विषय जो है बहुत मशहूर है కానీ ద్విమనస్కుడు. मगर 2 मन वाला है। రెండోది చూస్తేనేమో దేవుని చిత్తాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన వాడు. तीसरा विषय जो है परमेश्वर की इच्छा को बदलने की कोशिश करने वाला इंसान है। స్వనీతి గలవాడు. अपनी धार्मिकता चलाने की सोचता है। మరణం నుండి గాడిద వలన మాత్రమే రక్షించబడిన వాడు. मृत्यु से गधी के द्वारा बचाया गया इंसान है। దేవుని చేతిలో ఓడిపోయిన వాడు. परमेश्वर के हाथ से हारा हुआ इंसान है। చెడు ఆలోచనలు చెప్పి ప్రజలకు ద్రోహి అయిన వాడు. गलत विचार बताकर लोगों के लिए एक द्रोही बन चुका है। అలాగే ఉపదేశాన్ని, దేవుని ఉపదేశాన్ని నిరాకరించటాన్ని నేర్పిన వాడు. परमेश्वर के उपदेश को इनकार करने वाला इंसान है। నిరాకరించవచ్చు అని నేర్పిన వాడు. परमेश्वर के उपदेश को इनकार कर सकते हैं ऐसा सिखाने वाला इंसान है। ఇంకోటి ఏమంటారు? దుర్నీతిని ప్రేమించేవాడు. मतलब एक और चीज है अपनी धार्मिकता को दुर्नीति से प्रेम करने वाला इंसान है। వెర్రితనం గలవాడు. बावलेपन वाला है। ఇవన్నీ కూడా ఈనాటి క్రైస్తవులు కనపడుతున్నాయి. ये सब जो है जो विश्वासी लोग हैं उनके अंदर दिखाई देता है। ఒకవేళ ఈ విధమైన లక్షణాలు మనలో ఉంటే సరి చేసుకుందాం. तो इस तरह की अगर लक्षण हमारे अंदर तो हमें अपने आप को सही कर लेना चाहिए। ఎందుకంటే బిలాము గురించి జ్ఞాపకం తెచ్చుకోమని చాలా సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. तो बहुत बार बाइबल के ग्रंथ में लिखा गया है बिलाम को देख के अपने आप को सुधारिए करके कहते हैं। మీకా 6:5 చూస్తే బిలామును మనసుకు తెచ్చుకో అని రాయబడి ఉంది. मीका 6 అధ్యాయం 5వ వచనం చూస్తే, मीका 6वें अध्याय के 5वें वचन में देखेंगे तो బిలామును మనసుకు తెచ్చుకో. बिलाम को अपने दिमाग में रखिए। ఎందుకు మనసుకు తెచ్చుకోవాలి? क्यों अपने दिमाग में रखना चाहिए? ఎక్కడైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ ధన ఘనతలు ఆశించి పోతున్నామేమో జాగ్రత్తగా ఉండడానికి ఆలోచన తెచ్చుకోవాలా? क्यों बिलाम को अपने दिमाग में रखना चाहिए? क्या पता धन संपत्ति के पीछे, उपहारों के पीछे, लाभों के पीछे अपने आप को वहां पीछे भगा रहे, परमेश्वर के चाल चलन से दूर हट रहे हैं। ఇక యూదా పత్రికలో కూడా బిలాము యొక్క తప్పు త్రోవ గురించి రాయబడి ఉంది. तो यहाँ यूदा के पत्रिका में भी बिलाम का चाल चलन गलत रास्ता पकड़ रहा है करके दिखाया गया है। ఇక ద్వితీయోపదేశ కాండంలో చూస్తే यहाँ पे व्यवस्था विवरण में अगर देखिए 23:4 చూస్తే
23 के 24 में देखेंगे तो ఇజ్రాయెలుకు వ్యతిరేకంగా ఉండుటకు పిలిచిరి, ఇజ్రాయెలుకు వ్యతిరేకంగా ఉండటం కోసం పిలువబడ్డవాడుగా కనిపిస్తుంది. तो यहाँ पे क्या दिखाया गया, इजरायली के विरुद्ध बुलाया गया करके दिखाया गया है, అంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకి అయిన వాడు. मतलब परमेश्वर के बच्चों के विरुद्ध हुआ है ఈ करके దినాల్లో సంఘాల్లో కూడా చాలా మంది మంచిగా దేవుల్లో ఉన్న వారు ఉంటే వాళ్ళకి వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. तो जो आजकल की कलीसिया में परमेश्वर में चलने वाले लोगों के पीछे बारे में गलत गलत बोलने वाले इंसान भी होते हैं. అలాంటి వారి విషయంలో సామెతల గ్రంథం ఏమంటుందంటే, तो ऐसे लोगों के विषय में नीति वचन के ग्रंथ में क्या कहते हैं, ఈ బిలాము లాంటి మనస్తత్వం కలిగిన వారి విషయంలో, बिलाम के जैसा मन रखने वाले लोगों के विषय में. ఇప్పుడు మనం బిలాము గురించి కనీసం 10 మాటలు విన్నాం. बिलाम के विषय में अभी हमने 10 बातें सुनी होंगी. ఇలాంటి స్వభావం కలిగిన వాడు అని. ऐसे ऐसे स्वभाव रखने वाला इंसान, ఆయన గురించి తెలుసుకోవటం కోసం వింటలేదు, उनके बारे में पता करना है करके नहीं सुन रहे हैं. ఆ లక్షణాలు ఏమన్నా మనలో ఉన్నాయేమోనని జాగ్రత్త పడటం కోసం వింటున్నాం. कहीं ऐसी लक्षण हमारे अंदर तो नहीं है, हमें अपने आप को बदलना चाहिए करके हम सुन रहे हैं. సామెతల గ్రంథం 14:2 చూస్తే, नीति वचन 14 के 2 में देखेंगे तो కుటిల చిత్తులు దేవుని చేత తిరస్కరించబడుతున్న వారట. कुटिल कार्य करने वालों को దేవుణ్ణి తిరస్కరించేవారు, परमेश्वर को इनकार करने वाले बन रहे हैं. అంటే ఇక్కడ ఈ బిలాములో కూడా కుటిల చిత్తమే పనిచేస్తుంది. तो बिलाम के अंदर भी कुटिल कार्य काम कर रहे हैं. ఏంటి, పైకేమో దేవుడు దేవుడు అంటున్నాడు, ऊपर से तो परमेश्वर परमेश्वर कहते हैं, దేవుడు ఏం చెప్తే అది చేస్తానంటున్నాడు, परमेश्वर जो कहेंगे वो करेंगे. వద్దన్నది మళ్ళీ మళ్ళీ అడుగుటానికి వెళ్తున్నాడు. जो परमेश्वर ने मना किया उसके बावजूद फिर से परमेश्वर से मांगने की कोशिश करते रहते हैं. మనసులో ఉంది ఆ ధనఘనత మీద ఆలోచన, मन में तो वो धन संपत्ति के ऊपर सोच है, అందుకే అంటున్నాడు కుటిల చిత్తుడు అని. इसलिए कहते हैं कुटिल काम सोचने वाला. అలాగే సామెతల గ్రంథం 28:6 చూస్తే, ऐसे ही नीति वचन 28 के 6 చూస్తే, 6 में देखेंगे तो వంచనతో కంటే యథార్థంగా ప్రవర్తించి దరిద్రుడైనా పర్వాలేదు అని రాయబడి ఉంది. मतलब कपटी मन रखने वाला, వంచనతో కంటే నీతి వచ్చిన 28 సామెతల గ్రంథం 28:6 చూస్తే, వంచనతో కంటే యథార్థంగా ప్రవర్తించి నీవు దరిద్రుడైపోయినా పర్వాలేదంట. వంచన అనేది మనసులో ఉంచుకోకూడదు. देखिए नीति वचन 28 के 6 में टेढ़ी चाल चलने वाले धनी मनुष्य से खराई से चलने वाला निर्धन पुरुष ही उत्तम है करके कहता है. అంటే యథార్థమైన మనసుతో ఉండి దరిద్రుడు అయినా పర్వాలేదు, నువ్వు వంచనతో కలిసి వంచన కార్యాలు చేసి నువ్వు మంచి ధనవంతుడైనా దాని వల్ల లాభం లేదు. टेढ़ी चाल चलने वाले के बाद भी अगर तुम धनी मनुष्य से भी खराई से चलने वाले निर्धन मनुष्य से भी उत्तम होगे. దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడిచి దేవుడు చెప్పిందే చేసి దరిద్రులైనా పర్వాలేదు గాని, परमेश्वर की बातों पर चलते हुए परमेश्वर जैसा चाहता है ऐसे चलने के बावजूद भी अगर आप दरिद्र हो जाए तो ఏం పర్వాలేదు कोई గాని, बात नहीं. దేవుడు వద్దన్న పని చేసి ధనవంతులైతే మాత్రం చాలా జాగ్రత్త, డేంజర్ లో ఉన్నారు. परमेश्वर के मना करने के बावजूद भी अगर आप धनवान हो रहे हैं तो बहुत ही వద్దన్న పని చేసి गलत, जो परमेश्वर ने मना किया उसके ఆ काम మార్గం करने ద్వారా के మీరు बाद ధనవంతులైతే, उस मार्ग के द्वारा अगर धन संपत्ति अगर आपने पा ఆ ली, మార్గం ద్వారా మీరు లాభం సంపాదిస్తే उस मार्ग के द्वारा अगर आप लाभ उठाए तो చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. बहुत भयंकर स्थिति में है आप. అలాగే 28 సామెతల గ్రంథం 18 చూస్తే, ऐसे ही नीति वचन 18 में देखेंगे तो యథార్థతే రక్షించును అన్నట్లు రాయబడి ఉంది చూడండి. तो देखिए 18 में यहाँ लिखा गया है 28:18 సామెతల గ్రంథము, नीति वचन 28. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, देखिए 28 के 18 में మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. जो सीधाई से चलता है वह बचाया जाता है, परंतु जो टेढ़ी चाल चलता है वह अचानक गिर पड़ता है. ఇక్కడ చూడండి బిలాము పరిస్థితి కూడా అదే అయింది. तो देखिए यहाँ पे बिलाम की जो स्थिति इसी तरह हो गई, కుటిల చిత్తుడుగా కనపడుతున్నాడు, मतलब परमेश्वर के विरुद्ध चलने वाला दिखाई दे रहा है, వంచనతో కూడిన ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు, बहुत गलत सोच से चलने वाला दिख रहा है, యథార్థత అనేది లేదు, मतलब खराई से चलने वाला नहीं है. మూర్ఖ ప్రవర్తన ఇందాక చెప్పాడు, వెర్రివాడు ప్రవక్త అని చెప్తున్నాడు. तो यहाँ पे जो है बावलापन वाला भविष्य दक्ता करके दिखाते అలాగే हैं. ఇక్కడ కూడా అన్నాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. जो मूर्ख चाल चलन चलने वाला तुरंत गिर पड़ेगा. మూర్ఖుడు అంటే ఎవడట? मूर्ख कौन है? సామెతల గ్రంథం 1:7 చూస్తే దేవుని ఉపదేశాన్ని తిరస్కరించేవాడే మూర్ఖుడు. तो यहाँ पे नीति वचन पहले अध्याय का 7वां वचन देखेंगे तो परमेश्वर की बात को जो तिरस्कार करेगा वो मूर्ख है. అంటే దేవుడు విషయాన్ని తిరస్కరిస్తాడు, ఎప్పుడు కూడా ఉపదేశాన్ని అంగీకరించడు. मतलब हमेशा परमेश्वर के उपदेश को मना करता रहेगा, कभी भी स्वीकार नहीं करेगा. వాళ్ళు హఠాత్తుగా చనిపోతారంట మూర్ఖ ప్రవర్తన वो గలవారు. अचानक से गिर पड़ेंगे, मर जाएंगे करके बताया तो गया है. సంఖ్యాకాండం 31:8 చూస్తే
तो गिनती 31 में देखेंगे तो 8లో చూసినా 8वें में देखेंगे तो ఇక్కడ ఏమంటున్నాడంటే బిలాము ఎలా చనిపోయాడో రాయబడి ఉంది. तो यहाँ पे दिखाया गया है बिलाम किस तरह से मर गया. అక్కడ చూడండి 5 అన్ని రాజులతో పాటు అతను కూడా ఖడ్గం చేత చంపబడ్డాడు. तो देखिए वहाँ पे 5 राजाओं के साथ वो भी मार डाला गया. 31 అధ్యాయం 8వ వచనంలో చూస్తే 31 के 8 में अगर देखेंगे तो మిద్యాను రాజులతో పాటు తను కూడా ఖడ్గంతో చంపబడ్డాడు. मिद्यानियों के राजाओं के साथ वो भी मार डाला गया. ఇక్కడ యెహోషువ గ్రంథము 13:22లో కూడా చూస్తే तो यहोशिया के 23 के 13 में देखेंगे तो 13:22లో చూస్తే 13 के 22 में देखेंगे तो ఇక్కడ చూడండి దాని గురించి ఏం రాయబడి ఉందో. तो देखिए यहाँ पे उसके बारे में क्या लिखा है. ఇజ్రాయేలీలు బేరు కుమారుడు సోదెగాడునైన బిలామును తాను చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గము చేత చంపిరి. इजराइल ने उनके और मारे हुए के साथ बोर के पुत्र भावी कहने वाले बिलाम को भी तलवार से मार डाला. ఎంత ప్రఖ్యాతిగాంచిన ఈ బిలాము తన ప్రవర్తన బట్టి తన చావును బట్టి సోదిగాడిగా తేలిపోయాడు. तो कितना मशहूर था बिलाम अपने कार्यों के द्वारा एक तरह से भावी करने वाला दिखाई दिया गया. ఇక్కడ సోదిగాడు అని చెప్పి రాస్తున్నాడు చూడండి. तो यहाँ पे देखिए भावी करने वाला बिलाम कहा गया. ఎంత చక్కని పేరుగాంచిన వాడు తన ప్రవర్తన బట్టి ఎంత చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. कितना मशहूर इंसान था परमेश्वर की बातों को लेकर. तो देखिए इतना गलत करा कि उसने कि वो एक भावी करने वाला इंसान दिखाई गया. కాబట్టి బిలాము నుండి మనం నేర్చుకున్న విషయాలు మన మధ్యలో ఉంచుకుందాం. तो बिलाम के विषय में जो भी हुआ है वो चीजें हमें अपने दिमाग में हमेशा रखें. నెహెమ్యాలో కూడా 13వ అధ్యాయంలో బిలాము గురించి రాయబడి ఉంది. नहम्याह में भी 13 में बिलाम के बारे में लिखा गया है. అంటే బిలాము గురించి నేర్చుకో, బిలాము మాటలు మనసుకు తెచ్చుకో. बिलाम को देखकर सीखिए और वो बातें हम अपने मन में रखिए. ఏది నేర్చుకోవాలా? क्या हमें सीखना चाहिए. వాళ్ళు ఇజ్రాయేలు 25 అధ్యాయం సంఖ్యాకాండంలో బిలామును చూసి వ్యభిచారం చేయొచ్చు అని నేర్చుకున్నారు. అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళొచ్చు అని నేర్చుకున్నారు. तो बिलाम को देखकर वहाँ पे जो इजरायली लोगों ने देखा कि हम भी ऐसी गलतियां कर सकते हैं करके उन्होंने उससे सीख लिया. ఎందుకంటే దేవుడైనా కాపాడాడుగా. तो बिलाम के ऐसे करने के बावजूद भी परमेश्वर ने उसे बचाया ना. కాబట్టి మేము తప్పులో ఉన్న మమ్మల్ని కూడా కాపాడతారులే. तो इजरायलियों ने सोचा हम अगर गलत करेंगे तो हमें भी बचा అట్లా देगा. ఈనాటి క్రైస్తవులు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. ऐसा ही अभी के जो ईसाई लोग हैं वो भी इसी स्थिति में हैं. తప్పులో ఉండి కూడా దేవుడు మమ్మల్ని కాపాడతాడులే అనుకుంటున్నారు. गलतियां करने के बावजूद भी वो सोचते हैं परमेश्वर हमें बचाता रहेगा. కానీ మనసుకు తెచ్చుకో, నువ్వేమి నేర్చుకోవాలి ఈ దినం బిలాము ద్వారా మనసుకు తెచ్చుకో దేవుడు చెప్తున్నాడు. तो उन बातों को अपने मन में रखिए और आप ये सोचिए आज के दिन बिलाम को देखकर मुझे क्या सीखना चाहिए. మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతే గనక మనం వంచకులమి, కుటిల చిత్తులమి, యథార్థత లేని వారము, హఠాత్తుగా పడిపోయే చనిపోయే వారమే. तो हम आज बिलाम को देख के हमें सीखना चाहिए कि हमें किस तरह से रहना चाहिए कि हम गलत काम करने वाले हैं या गलत झूठ बोलने वाले हैं और छुपा के कार्य करने वाले हैं या टेढ़ी चाल चलने वाले हैं. ये सब हमें सीख के हमें अपने आप को बदलना चाहिए. లేకపోతే హఠాత్తుగా పడిపోతామట. नहीं तो कभी भी अचानक से गिर जाएंगे और मर जाएंगे. అంటే పడిపోతామంటే చనిపోతాం. ఎలాగా అన్ని జాతులైన రాజులతో పాటు బిలాము కూడా ఖడ్గము చేత చంపబడ్డాడు. मतलब गिर जाएंगे मतलब मार डाले जाएंगे जिस तरह से बिलाम वो मिद्यानी राजाओं के साथ जो मार डाला गया. కాబట్టి చావు సరైన మంచి పద్ధతి, సరైన చావు అంటామా? ये जो मृत्यु है अच्छी मृत्यु है सोचेंगे क्या? కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం. इसलिए हमारी जिंदगी को बदलें. బిలాములో ఉన్న ఏ లక్షణం కూడా మనలో లేకుండా ప్రయత్నం जो చేద్దాం. बिलाम के अंदर जो लक्षण थे ऐसे लक्षण कोई भी हमारे अंदर ना रहे इसके लिए प्रार्थना करते రెండు हैं. తలలోంచి చిన్న ప్రార్థన చేస్తాం. आइए सर झुकाए तो प्रार्थना करते हैं. जीवित खुदावन धन्यवाद प्रभु जी. इस समय प्रभु जी बिलाम को हमारे आगे रखा. हाँ प्रभु जी, बहुत अच्छा मशहूर था प्रभु परमेश्वर, आपका भय मानने वाला. आपकी बात उसकी बात एक था, हाँ तो हाँ ऐसे था प्रभु जी. मगर प्रभु जी उसने अपने प्रभु जी धीरे धीरे उसको जिंदगी में प्रभु संसार की वासना प्रभु जी, धन और सम्मान की बातें प्रभु जी इस तरह उसके ऊपर हावी हो गया. वो धीरे धीरे उसके अंदर शरीर की बातें आने लगा प्रभु जी. उसके बारे में बाइबल ग्रंथ में कई सारे कम से कम बस 10, 12 या 15 विषय हमें मिल रहे प्रभु जी. आपका विरोधी है प्रभु जी. वो प्रभु हत्या करने के लिए भी पीछे नहीं हटा करके हमें समझ में आता है. यानी कि इतना सारे इजराइल जो परमेश्वर की आशीष किया, लोगों को शाप देना हत्या करने के बराबर है परमेश्वर. ऐसा बिलाम ने अपना कुटिल जिंदगी के द्वारा प्रभु जी आपको ना भाते हुए प्रभु अन्य जाति की इसी
मृत्यु उसने पा लिया प्रभु जी। अच्छा नाम कमाने वाला अंत में बावी करने वाला करके ठहराए गए प्रभु जी। इस तरह हम अच्छे विश्वासी है, हमारी अंत ऐसा ना होने पाए कल को हमारे द्वारा विश्वासी जी जिंदगी या लोग या संसारिक के लोग क्या सीखेंगे प्रभु जी। हमारा विश्वासी जिंदगी दूसरों के लिए एक अच्छा सादृश्य बने परमेश्वर प्रभु जी। नहीं तो प्रभु जी हमारे जिंदगी उस बिलाम की तरह अन्य जाति लोगों के साथ मिट जाएगा प्रभु जी। ऐसा ना होने पाए, सब लोग वचन के अनुसार तत्पर रहे प्रभु जी, अपना जिंदगी को बदलने का कोशिश करे। अपना बुद्धि, हमारे विचार, हमारी चाल चलना, हमारा मर्जी नहीं चलेगा। हमने मसीह को अपनाया, बपतिस्मा लिया, वचन जो बोलते है वही जीना है। वो नहीं जिएगा तो हक बनता है दास को सावधान करने के लिए, तुम गलत चल रही हो बोलकर। प्रभु जी इस बात को समझने के लिए सहायता करें, क्योंकि हम बदलने से, हम उद्धार पाने से प्रभु जी हमें देखने वाला प्रभु में आएंगे। हम टेढ़ी रास्ता चलेगा तो प्रभु अच्छे अच्छे विश्वास भी बिगड़ कर टेढ़ी रास्ते में जाएंगे। जैसे बैर पैर के विषय में प्रभु जी टेढ़ी रास्ते में आ गए, वहां पे इजराइल बिलाम को देखकर प्रभु जी। यही बात पत्रस में भी, प्रकाशित वाक्य में भी हमने देखा प्रभु। हमारे जिंदगी अच्छाई के लिए सादृश्य बने, न कि बुराई के लिए प्रभु जी। धन्यवाद करते हुए प्रभु सुनी वचन सबको हृदय में 100 गुना फलवंत होने के लिए मदद करना, यीशु के नाम से दुआ मांगते हैं, आमीन आमीन। प्रेज लॉर्ड। अंदर के वंदनालु, सबको प्रेज लॉर्ड। तो